పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ఏమైనా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మేషరాశి వారిని పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన ధనస్థాన సంచారం అనేటటువంటిది మేషరాశి వారికి నిజంగా చెప్పాలంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది. ముఖ్యంగా ధనస్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా వేగవంతం అవుతాయి. అలానే రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధిత వ్యాపారాలలో కానీ కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా మేషరాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది. కానీ 2వ స్థానం అంటే వాక్స్థానము, కుటుంబ స్థానము కాబట్టి మాట్లాడేటటువంటి మాట మీద కొద్దిగా కంట్రోల్ ఉండాలి, ఆవేశం తగ్గించుకోవాలి. మీ రాశికి 4వ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక. జనరల్గా రవి బుధ గ్రహాలు కనుక కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటాం. అంటే ఇది బుధాదిత్య యోగం లాగా కాకుండా రవి గురుగ్రహాల యొక్క కలయిక కారణం చేత జీవాత్మ సంయోగం అంటారు దీన్ని. జీవ ఆత్మ సంయోగ యోగం ఇది. అంటే ఇక్కడ రవి గురువు యొక్క కలయిక అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని పెంచుతుంది, ఆధ్యాత్మికపరమైనటువంటి చింతనను పెంచుతుంది, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అలానే మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని గొప్ప గొప్ప సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలలో కూడా కొద్దిగా అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు, అది జీవిత భాగస్వామితో అయినా వ్యాపార భాగస్వాములతో అయినా ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు కొద్దిగా సంయమనం పాటించడం చాలా అవసరం. ప్రధానంగా మేషరాశి వారికి 6ాధిపతి, 3య స్థానాధిపతి అయినటువంటి బుధుడు 3య స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి వాక్చాతుర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థుల్లో కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఇక 12వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే కొద్దిగా చిన్న చిన్న సమస్యలు అనేటటువంటి ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశిలో జన్మించినటువంటి వారు 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అంటే జీవిత భాగస్వామితో కుటుంబ వ్యవహారాలలో ఎప్పుడు చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి, గతంలో ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. వ్యాపార భాగస్వాములతో కూడా కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి సరైన సమయం అని చెప్పాలి. మరి ఉద్యోగపరంగా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటే ఆఫీసులో మీరు చేసేటటువంటి పని తీరుకు చక్కగా ప్రశంసలు దక్కుతూ ఉంటాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా నలుగురిలో మీ మాట గొప్పగా విలువ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనస్సు చాలా ఆనందంగా ప్రశాంతంగా మారే అవకాశం అనేది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పాలి. ఇక 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:30
35 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. చంద్రాష్టమ దోషం యొక్క ప్రభావం కారణం చేత మనస్సులో తెలియనటువంటి ఆందోళన, భయము కలుగుతుంది. చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపం తెచ్చుకోవటం, లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తుల మీద బాగా చిరాకు పడటం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త అవసరం. ఇక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మేషరాశి వారు ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మకూడదు. అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయవద్దు. ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండండి. రహస్య శత్రువుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పటం. అలానే అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో అదృష్ట స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత నిలిచిపోయినటువంటి పనులన్నీ పూర్తవుతాయి. తండ్రి నుంచి లేదా తండ్రి గారి నుంచి లేదా తండ్రి సమానులైనటువంటి వారి నుంచి పూర్తి మద్దతు లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు, దూర ప్రయాణాలు బాగా అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానీ స్థానచలనం కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి వారికి చక్కగా గుడ్ న్యూస్ అందుతుందని చెప్పాలి. ఆర్థికంగా ధనలాభం కూడా సూచిస్తూ ఉన్నది. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో మీ దృష్టి అంతా కూడా కెరీర్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఏ పని మొదలుపెట్టినా సరే విజయవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులు కూడా ఊహించిన లాభాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. తర్వాత మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి, బాస్ తోటి సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఇది మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి విషయంగా ఉంటుంది. స్నేహితుల నుంచి, పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఊహించిన విధంగా రాని పాత బాకీలు కూడా వసూలు అవుతూ ఉంటాయి. ఆకస్మికమైన ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. మేషరాశి వారు 23 నుంచి 26వ తేదీ మధ్యలో ప్రతిరోజు ఖచ్చితంగా శివనామస్మరణ చేయటం, ఓం నమ శివాయ అనే మంత్రజపం కనీసం ఒక 108 సార్లు చేసుకోవటం చాలా మంచిది. ఖచ్చితంగా శివుడికి పాలతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే 2వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వాగ్దోష నివారణ కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్టయితే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏమి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.